హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణ కార్తీకం. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్లో మీ అందరికీ నేను చిన్న తిరుపతి టెంపుల్ చూపిస్తాను. మా ఇంటి దగ్గర నుంచి వచ్చేసి అరౌండ్ 58 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి ద్వారకా తిరుమల టెంపుల్. మేమైతే మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయ్యాం, 7:20కి అరౌండ్ రీచ్ అయిపోయామన్నమాట. సో టెంపుల్ రీచ్ అవ్వాలంటే మనకి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏలూరు బస్ స్టాప్ అండి. అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. సో మనం ఈజీగా వితిన్ 1 hourలో టెంపుల్ అయితే రీచ్ అయిపోవచ్చు. మనం టెంపుల్ రీచ్ అయిన వెంటనే ఫస్ట్ మనకి స్వామివారి పాదాలు కనిపిస్తాయి అన్నమాట. సో స్వామివారి పాదాలు దర్శనం చేసుకున్న తర్వాత మనం మెయిన్ టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతాం. మీరు ఎప్పుడైనా చిన్న తిరుపతి టెంపుల్ చూస్తే మనకి 2 విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి స్వామివారివి. అదేంటి అంటే ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాద సేవని కోరాడనమాట. సో ఆయన కోరిక మేరకు స్వామివారు స్వయంభూగా వెలిసారని, ఈ ద్వారకుడు పేరు మీదే ఈ ద్వారకా తిరుమల అని కూడా పిలుస్తూ ఉంటామన్నమాట ఈ ప్లేస్ని. తర్వాత కాలంలో ఏం చేశారంటే రామానుజాచార్యుల వారు ఒక నిలువెత్తు విగ్రహాన్ని ఈ స్వయంభూ విగ్రహం వెనక వైపు ఒక పీట వేసి ప్రతిష్ఠించారనమాట. ఈ స్వయంభూ విగ్రహం ఏదైతే ఉందో అది వైశాఖ మాసంలో వెలిసిందని, తర్వాత సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వీజ మాసంలో ప్రతిష్ఠించారు. కాబట్టి మనకి ఈ ద్వారకా తిరుమలలో 2 కళ్యాణ మహోత్సవాలు జరుపుతూ ఉంటారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తెప్పోత్సవం కూడా జరుపుతారు. మనకి ఈ టెంపుల్లో స్వామివారితో పాటు మంగతాయారు, ఆండాలమ్మవారి దర్శనం కూడా మనకి దర్శనం ఇస్తారనమాట. ఈ ఆలయం మొత్తం ప్రాంగణాన్ని మైలవరం జమీందారులు గారు నిర్మించారనమాట. ప్రతి ఈ సంవత్సరం కూడా ఇక్కడ విశేష పూజలు, అర్జిత సేవలు కూడా జరుగుతూ ఉంటాయి. మనకి పెద్ద తిరుపతిలో మొక్కుకున్న మొక్కులు కూడా కొంతమంది వెళ్ళలేని వాళ్ళు ఈ చిన్న తిరుపతిలో కూడా ఆ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా రకరకాల సేవలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ టికెట్ ప్రైజెస్ అదేవిధంగా టైమింగ్స్ కూడా నేను మీకు స్క్రీన్లో వేస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. తర్వాత అయితే మేము ఈ అమ్మవారి గ్రామ పొలిమేర అమ్మవారు ఉన్నారు కదా, కుంకుళ్ళమ్మ టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో అక్కడ కూడా దర్శనం చేసేసుకుని మేము ఆన్ ద వే టు హోమ్ అనమాట. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.